అండ్ ఈరోజు వీడియోలో మీకు వడియాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అందుకు ఒక గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నైట్ మొత్తం నానబెట్టుకుని మిక్సీ జార్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మనం దోశపిండికి ఎలా అయితే పట్టుకుంటామో అలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. బియ్యాన్ని తీసుకున్నాను, అందుకు 6 గ్లాసులు వాటర్ పోసేసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి, జీలకర్ర వేయాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లము, 2 పచ్చిమిర్చి, పుదీనా ఆకులు తీసుకొని గ్రైండ్గా చేసుకోవాలి పేస్ట్లా. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేయాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం, సగ్గు బియ్యము మొత్తాన్ని దాంట్లో వేసేసేసుకొని గడ్డలు లేకుండా మొత్తాన్ని కలియబెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో గడ్డలు లేకుండా కలుపుతూ ఉండాలండి. వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గర అయ్యేంత వరకు మనం అలా కలియబెడుతూనే ఉండాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి దానిపైన మూత పెట్టేసుకోవాలండి. వేడి చల్లారిపోయాక మూత తీసేయాలి. ఆయిల్ ప్యాకెట్ తీసేసుకొని దానికి చివరిన అంచులో కొంచెం కట్ చేయాలండి. కట్ చేసేసి దాంట్లో మొత్తం పిండేసుకొని ఇలా వేస్తూ ఉండాలి. మొత్తం పిండిని ఇలా వేసేసుకొని ఎండకి ఆరిపెట్టేసుకోవాలండి. మనం ఎండకి ఆరిపెట్టేసుకున్నామండి, అది పూర్తిగా ఆరిపోయి దాన్ని బ్యాక్ సైడ్ తిప్పేసుకొని కొంచెం వాటర్ చల్లేసుకొని నిదానంగా తీసేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి స్టోర్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంచెం నెక్స్ట్ డే నేను మళ్ళీ ఆరిపెట్టేసుకొని ఒక బౌల్లోకి స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని సరిపడినంత ఆయిల్ తీసుకొని దాంట్లో చిప్స్ వేసేయాలండి. ఇలా మనం చేసుకున్న వడియాలు ఎన్నో రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. అలా స్టోర్ చేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వడియాలు చేసేసుకొని